Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా, పెద్దవాళ్ళని కలిసినప్పుడు గానీ, కొన్ని సందర్భాల్లో అంటే తెలియకుండానే కొంతమందిని చూస్తే నమస్కారం పెట్టేస్తూ ఉంటాం. భగవంతుడి దగ్గర నమస్కారం పెడుతూ ఉంటాము. ఈ నమస్కారం చేసే విధానంలో గూడా చాలా రకాల వ్యత్యాసాలు కనిపిస్తూ ఉంటాయి. అవును. ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తూ ఉంటారు. అసలు ఏంటి అంటే నమస్కారం ఈ రకంగానే పెట్టాలా అని ఒక సందేహం ఉంటుంది నమస్కారానికి సంబంధించి. ఈ నమస్కారం అనేది పెద్దవాళ్ళకి, గురువులకి చేస్తున్నప్పుడు కొంతమంది పాదాల దగ్గర నమస్కారం చేసే విధానం కూడా చూస్తూ ఉంటాం. విశేషంగా స్త్రీలను తీసుకుంటే ఒక భర్త కాళ్ళకి తప్ప మిగతా ఎవ్వరి కాళ్ళకి నమస్కరించకూడదా? పెద్దవాళ్ళైనా సరే, గురువు స్థానంలో ఉన్న వాళ్ళైనా సరే. ఇది చాలా మందిలో డౌట్ ఉందమ్మా. దాని గురించి ఒక వివరణ ఇవ్వండి. ఇక్కడ నమస్కారం అనేది మనం వాళ్ళని గౌరవంతో చేసేటటువంటి ఒక ఒక కార్యక్రమం అది. హ్మ్. అంటే వాళ్ళని మనం గౌరవిస్తున్నాం అనేది. హ్మ్. కొంతమందిని చూస్తే నమస్కారం పెట్టబుద్ధేస్తోందన్నావు కదా! దాని గురించి చెప్తా. వాళ్ళకి ఒక ఆరా ఉంటుంది. ఆ ఆరాకి అంటే ప్రతి వారి ఆరా అందరికీ కనిపించాలని లేదు. హ్మ్. ప్రతి వారికి ఆరా ఉంటుంది. ఆరా అవతల వాళ్ళకి ఒక్కోసారి ప్రకటితమవుతుంది. ఒక్కోసారి ప్రకటితమవ్వదు హ్మ్. ఆరా. ఆ ఆరాని చూసి, గమనించి వారికి ఇప్పుడు కొంతమంది అసలు పిచ్చి వాళ్ళలాగా ఉంటారు. అవును. అవధూతలు అంతే గదా! అవును. కానీ వాళ్ళలోని ఆరా చూసేవాళ్ళు వేరే ఉన్నారు. ఉంటారు. హ్మ్. అలాంటప్పుడు మనం దండం పెట్టాలనిపిస్తుంది వారికి. మరి పెద్దవారు మనం నమస్కరించాలనిపిస్తుంది. వాళ్ళ వాళ్ళ ప్రవర్తనను బట్టే అది ప్రవర్తన అంటే వాళ్ళ నాలెడ్జ్ అన్నీ కలిసిపోయినటువంటి ఒక పర్సనాలిటీ. దానికి మనం నమస్కారం చేస్తాం. నమస్కారాలు స్త్రీలందరికీ చేయొచ్చా? చేయకూడదా? అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ నలుగురికి ఎప్పుడూ చేయొచ్చు. హ్మ్. వీళ్ళకి చేయకూడదు అనేటటువంటిది ఎవరికీ కూడా అంటే స్త్రీ, పురుష భేదం లేదిక్కడ. ఓకే. ఎవ్వరైనా సరే చేయొచ్చు. హ్మ్. అందుకనే పెద్ద పెద్ద పీఠాధిపతులని వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు జగద్గురువు అనేటటువంటి టైటిల్‌తో ఉన్నటువంటి వాళ్ళని చూసినప్పుడు వృద్ధులు కూడా నమస్కారం చేస్తారు. అవును. అవును. కాకపోతే స్త్రీలకు ఒక నియమం ఉంది హ్మ్. నమస్కారంలో. ఏంటమ్మా? వాళ్ళు పంచాంగ నమస్కారమే చేయాలి గానీ సాష్టాంగ నమస్కారం చేయకూడదు. హ్మ్. ఒక అన్ క్లారిటీ ఇవ్వండమ్మా దాని గురించి. 8 అంగాలు తాకుతూ చేసేటటువంటివి అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, పొట్ట ఇవన్నీ తాకుతూ అంటే చేసేటటువంటి కంప్లీట్ నేలపైన నేల పడుకొని మీద చేసేది. ఫ్లాట్‌గా పడుకొని చేసేటటువంటి నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారం అంటాం. పురుషులు చేయొచ్చు. ఆహా! అంటే స్త్రీలు భగవంతుడి దగ్గరైనా సరే చేయకూడదా? ఎవ్వరి దగ్గరైనా సరే, ఓహో! ఎవ్వరి దగ్గరైనా సరే. స్త్రీలకి కచకుచ జగనాలు నేలకు ఆనకూడదు. అందుకనే తొడలు, కుచములు, కచము మనం ఇలా తాకించం అనమాట నేలకి. తాకిచ్చకుండా నుదురు వరకు ఇలా తాకిచ్చి దండం పెడతాం. ఓహోహో! పంచాంగాలే వీళ్ళకి. 5 అంగాలు తాకితే చాలు వాళ్ళకి 8 అంగాలు తాకాలి పురుషులకి. ఈ ఆహా! నియమం మాత్రం స్త్రీలకి లిమిట్ ఉంది. ఓకే. ఓకే. ఇది ఇది మాత్రమే భేదం తప్పితే నమస్కారాల్లో స్త్రీలకు వేరే భేదం, పురుషులకు వేరే భేదం అనేది ఎక్కడా లేదు. హుహుహు. ఏ శాస్త్రంలోనూ, ఏ గ్రంథంలోనూ, ఏ ఆహ్, అంటే కొన్ని కొన్ని నిర్ణయ సింధు, ధర్మ సింధు అనేటటువంటి పుస్తకాల్లో మనకి రూల్స్ చెప్తారు. రెగ్యులేషన్స్. వాటిల్లో గాని ఎక్కడ కానీ లేదు. ఇప్పుడు మీరిందాక చెప్పినట్టు అంటే వయస్సుతో గనక మనం తీసుకుంటే, పెద్ద వయస్సు వారు, చిన్న వయస్సు వారికి నమస్కారం చేస్తే ఆయుష్ తగ్గుతుంది అని, వాళ్ళ పాదాలను వీరు తాకినా గూడా తాకకూడదు అసలు మంచిది కాదని అంటూ స ఉంటారు కదమ్మా! అది అంటే చిన్నవాళ్ళకి స్థానం. పెద్దవాళ్ళు హ్మ్. నమస్కరించినప్పుడు ఆహ్, అది ఆ తేడా ఉన్నదని చెప్తారు. హ్మ్. కానీ చంద్రశేఖరేంద్ర సరస్వతి బాలుడుగా ఉన్నప్పుడు ఒక పెద్దాయన వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు, ఈ పిల్లవాడిని చూస్తూనే ఆయనకి ఈయన ఎంత గొప్పవాడవుతాడో అర్థమైపోయింది. ఎంత గొప్ప ఆత్మ ఉందో అక్కడ. ఓకే. ఓకే. వెంటనే ఆ పిల్లవాడిని కూర్చోపెట్టి ఒక పళ్ళెంలో కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకుని, "రేపు నువ్వు నాకు ఈ అవకాశం దక్కదు. ఇలా ముట్టుకొని కాళ్ళు కడిగి చేసేటటువంటి అవకాశం నాకు దక్కదు. అందుకని నీకిప్పుడు చేసేస్తున్నానంటాడు." అబ్బబ్బబ్బా! ఆ! అంటే అవతల వాళ్ళలోని దైవత్వాన్ని దర్శించిన వాళ్ళకి దైవంగా భావించి చేస్తున్నారు గానీ, వయస్సు కాదు. 6 ఏళ్ల పిల్లాడా, 5 ఏళ్ల పిల్లాడా, 3 ఏళ్ల పిల్లాడా అని కాదు. ఓకే. ఓకే. హ్మ్. ఆ దైవత్వాన్ని దర్శించి అందుకే చెప్పాను అందరి ఆరా అందరికీ ప్రకటితం కాదు అని. హ్మ్. హ్మ్. అవును. కనుక ఇది ఇందాక మనం ఆల్రెడీ టచ్ చేసిందే ఇది విడిగా చెప్పుకుంటున్నాం అనమాట ప్రత్యేకంగా. హ్మ్. హ్మ్. అంటే ప్రతి వారి ఆరాని బట్టి ఆ అవతల వారిలో మనం దైవాన్ని కనుక చూడగలిగితే అందుకే ఇప్పుడు ఒక్కొక్కరికి మనం నమస్కారం అంటే నమస్కారం అండి అని ప్రతి నమస్కారం చేయటం సంస్కారం అనేది ఒక అవును. పద్ధతొచ్చింది. అవును. ఈ ప్రతి నమస్కారం ఎందుకు చేస్తున్నాము? ప్రతి వారిలోనూ ఒక ఆత్మ ఉన్నది. ఇక్కడ ఆత్మవత్ సర్వభూతాని. ప్రతి భూతంలోనూ ఆత్మ ఉన్నది. అంటే కుక్కల్లో, పిల్లుల్లో గూడా ఆత్మ ఉన్నది. ఉంది.
యః పశ్యతి సపశ్యతి. దాన్ని చూడగలిగిన వాడే, దర్శనం చేసిన వాడే అసలైన దర్శనం ఉన్నవాడు, చూపు హ్మ్. ఉన్నవాడు, హ్మ్. దృష్టి హ్మ్. ఉన్నవాడు. కనుక అది చూస్తున్నాం మనం. అవును. చూసి దండం పెడుతున్నాం అంటే హృదయ నమస్కారం చేస్తుంటే, నీ హృదయంలో ఉన్న ఆత్మకి నా హృదయంలో ఉన్న ఆత్మ నుంచి నమస్కారం. ఓహో! షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు అన్నమాట. ఆ! ఆ! ముట్టుకోకుండా. షేక్ హ్యాండ్‌లు ఇవ్వటం అనేది వెస్టర్న్ కల్చర్. వెస్టర్న్ కల్చర్. హ్మ్. మనకి ఆలింగనం ఉన్నది. ఆహా! అంటే హనుమంతుడిని రాముడు రాముడు. హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నవి. ఇలాంటి కొన్ని కొన్ని సుగ్రీవుడు, రాముడు ఆలింగనం చేసుకున్నవి. కొన్ని కొన్ని ఆలింగనాలు మనకి ఉన్నాయి. హ్మ్. అది సంపూర్ణంగా వారిని మనం హక్కున చేర్చుకోవటం అనమాట అది. అంటే ఇది స్త్రీలకు గూడా వర్తిస్తుందా? స్త్రీలు కూడా. ఆ! ఈ రోజుకి ఒక సన్యాసిని ఆవిడ మత సడెన్‌గా పేరు మర్చిపోయాను. అందరిని కౌగిలించుకుంటారావిడ. ఆహా! కౌగిలించుకుని శాంతినిస్తారు. ఓహో! ఆవిడ ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ నడుపుతున్నారు. హుహుహు. అంటే ఆ శక్తి వాళ్ళలో ఉంటుంది. ఓకే. కాకపోతే ప్రతి వారికి మన శక్తిని దానం చేసేసుకుంటూ వెళ్ళిపోతే, హ్మ్. ఇక్కడ శక్తి మిగలదు. మళ్ళీ అంత జపం చేసుకోవాలి. ఆహా! అలా గూడా ఉంటుందా? మరి జపం చేస్తేనే శక్తొస్తుంది. జపం చేయకపోతే శక్తి రాదు. ఓహ్! అంటే రీచార్జ్ చేసినట్టే. ఎప్పటికప్పుడు బ్యాటరీ రీచార్జ్ చేసుకోవాల్సిందే. ఓకే. మీ ఇంట్లో కొన్ని కొన్ని పుట్ల ధాన్యం ఉందమ్మా. అందరికిచ్చుకుంటూ పోయాక అది ఖాళీ అయిపోతుంది. అవును. మళ్ళీ మళ్ళీ స్టోర్ పండించి దాంట్లో చేసుకోవాల్సింది. పోస్తేనే వస్తుంది. హ్మ్. హ్మ్. ఇది ఒక బయట అంటే మామూలుగా కాంక్రీట్ ఎగ్జాంపుల్. ఆ! ఆ! కొంత పుణ్యరాశి నీ దగ్గర ఉన్నది. హ్మ్. ఆ పుణ్యరాశి మళ్ళీ నువ్వు పెంచుకుంటూ అందుకే అప్పుడప్పుడు జాతకాలు చూసేటప్పుడు పుణ్యబలం తగ్గిందమ్మా, మళ్ళీ కాస్త పుణ్యబలం పెంచుకోవాలి. హ్మ్. గురుబలం తగ్గింది, కాస్త పెంచుకోవాలి. ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారా? అవును. అంటే జపం చేస్తున్న కొద్దీ మనకి పుణ్యం పెరుగుతుంది. హుహు. జపం చేస్తే మాత్రమే అయిపోదు. ఏదైనా సరే ఒక మంత్రానికి జపం చేశామంటే తర్వాత హోమం చేయాలి, తర్పణం చేయాలి, మార్జనం చేయాలి, భోజనం చేయాలి. అంటే మొత్తం 5 జరగాలవి. ఆ 5 జరుగుతుంటే మన పుణ్యబలం మళ్ళీ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. ఓకే. ఓకే. కనుకనే ఈ పీఠాధిపతులు వాళ్ళందరూ ఎప్పుడు జపంలో ఉన్నారమ్మా అంటూ అవును. ఉంటారు. అవును. తపస్సు చేసుకుంటూ ఉంటారు. అవునా? అవును. అది అందుకోసమని. హ్మ్. ప్రతి వారికి అందుకనే కొంతమంది ఏం చేస్తారు? వారికి తపస్సు ధారపోయటం చెయ్యరు. నేర్పిస్తారు ఎలా జపం చేసుకోవాలో. ఓహో! మీ బలం మీరు పెంచుకోండి. ఇదిగో ఇది మార్గం. నేను మంత్రోపదేశం చేస్తున్నా. ఈ హ్మ్. మంత్రోపదేశం తీసుకొని ఈ మంత్రాన్ని మీరు జపం చేసి మిగిలిందంతా పురస్చరణ చేసి మీరు ఆ శక్తి పెంచుకోండి. మార్గదర్శకంగా ఉంటారు. అవును. హ్మ్. అదేదో చైనా సామెత ఉంది గదా! చేపల కూర పెట్టడం కాదు, చేపను పట్టటం నేర్పాలి అని. ఉంది. ఆ! చైనాలో ఇదొక సామెత. ఓకే. ఓకే. చేపల కూర పెట్టేస్తే అయిపోదు. ఒక హ్మ్. పూట ఆకలి తీరుతుంది అంతే కదా! అవును. అదే చేపలు పట్టుకోవటం నేర్పిస్తే హ్మ్. ఎప్పటికి వాడి ఆకలి వాడు తీర్చుకుంటూ ఉంటాడు. పట్టినవాడు వండడం నేర్చుకుంటాడు ఆ ఆ ఆటోమేటిక్. తర్వాత ఒకటొచ్చాక దానికి పురస్చరణ అని ఒక కార్యక్రమం ఉంది గదా! ఉంది. అవును. పురస్చరణ అని ఒక కార్యక్రమం ఉంది గదా! హ్మ్. హ్మ్. కనుక ఇదంతా చేసుకుంటే ఓకే. ఆ బలం మీకొస్తుంది. అందుకని ప్రతి వారికి ఇలా మనం పాద నమస్కారం చేస్తే ఏమవుతుందంటే పూర్తిగా మనం వారికి పాదాక్రాంతులమైపోయాము. అంటే పూర్తిగా సరెండర్ అయిపోయాం. సర్వస్య శరణాగతి అంటాం చూడు అలా హ్మ్. అయిపోయాము అని అర్థం. ఇప్పుడు ఈ నమస్కారం చేస్తున్నప్పుడు గూడా అమ్మ హ్మ్. ఆహ్, పాదాలని ఆ ఫింగర్స్‌ని తాకొద్దు. నేల పైన మాత్రమే నమస్కరించాలి అది ఒకవేళ అని ఎవరికి? అంటూ ఉంటారు. సన్యాసం తీసుకున్న వారికి. ఆహా! దానికి కూడా తేడా చెప్తా. అది హ్మ్. కూడా తేడా చెప్తా. దానికి హ్మ్. వేరే పద్ధతుంది. మామూలుగా పెద్దవారికి హ్మ్. ఎప్పుడు కూడా కుడి చెయ్యి పైనొచ్చేలాగా ఇలా పెట్టి ఇలా నమస్కారం చేసి యెస్. సారీ కుడి చెయ్యిది. పైకొచ్చి ఇలా నమస్కారం పెట్టి అంటే కుడి చేత్తో కుడి పాదాన్ని, ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని తాకాలి. ఓహో! అంటే లెఫ్ట్ హ్యాండ్ పైన మన రైట్ హ్యాండ్ వచ్చేటట్టు పెడితే వచ్చేటట్టు చేసి కరెక్ట్ కుడి చేత్తో ప్రాసెస్. కుడి చెయ్యిని, కుడి పాదాన్ని, ఎడమ చేత్తో మనకి ఎదురుగా కదా వాళ్ళుంటారు. అవును. మనం ఇలా క్రాస్ చేస్తే ఆపోజిట్‌లో అప్పుడు ఉంటాం మనకి కుడి గాబట్టి. కుడి, ఎడమ ఎడమ ఎదురొస్తాయి. ఓకే. ఓకే. అలా నమస్కారం చేయాలి. హ్మ్. చేసినప్పుడు ఆ గురువులో గాని, తల్లిలో గాని ఆ శక్తి వీళ్ళలో కొద్దిగా అయినా ప్రవేశిస్తుంది. సర్క్యూట్ కంప్లీట్ అయింది. ఎలక్ట్రిక్ సర్క్యూట్. హ్మ్. హ్మ్. అందుకని మళ్ళీ గురువుగారు ఏం చేస్తారు, నెత్తి మీద చేయి పెట్టి తల్లి గాని, తండ్రి గాని ఆశీర్వదిస్తారు. నెత్తి మీద ఎప్పుడో చేయి పెట్టారంటే అది కంప్లీట్ అయిపోయి హ్మ్. చక్కగా సరిగ్గా హ్మ్, శక్తి ప్రసరణ జరిగింది. ఓకే. ఓకే. ఆ! శక్తి ప్రసరణ జరిగింది. అది అర్థం అక్కడ. హుహు. అలా కాకుండా ఆహ్, చ దొంగ నమస్కారాలు పెట్టి కాళ్ళు లాగేసేవాళ్ళు కూడా ఉంటారు. గురువులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఒక్కోసారి. హ్మ్. హ్మ్. అంటే ఏ రకంగా అమ్మ? కాళ్ళు పట్టుకొని కాళ్ళు లాగేసి పడేసే శిష్యులనమాట. మన పేరు బయటికెళ్ళి బదనాం చేసేటటువంటి శిష్యులనమాట. హ్మ్. హ్మ్. కనుక గురువుగారు కూడా అవతల వాడు సరైన శిష్యుడు అవునా కదా అని చూసుకోవాలి. హ్మ్. ఎప్పుడూ కూడా గురువే శిష్యుడి దగ్గరికెళ్ళాలి గానీ, శిష్యుడు గురువు దగ్గరికి రావటం అనేది తక్కువ. అవును. ఆ విధంగా గురువునెతుక్కుంటూ శిష్యుడు కొంత దూరం వెళ్ళాక అక్కడి నుంచి గురువే శిష్యుడిని గుర్తించి శిష్యుడిని దగ్గరికి తీసుకొని శిష్యుడికి ఉపదేశాలవి చేసి మార్గంలో ప్రవేశపెడతారు. హ్మ్. హ్మ్. ఆ తర్వాత కృష్ణుడు గోపికల వస్త్రాపహరణం చేసేసి చెట్టెక్కి కూర్చొనుంటాడు. ఈ గోపికలందరూ వాళ్ళు వివస్త్రలుగా ఉండటం వల్ల అందుకే వివస్త్రలుగా స్నానం చేయకూడదు అనేటటువంటి ఒక నియమం ఉంది. హ్మ్. వివస్త్రలుగా ఉండటం వల్ల వాళ్ళు సిగ్గు విడిచి చేతులెత్తలేకపోయారు. 2 చేతులు ఎత్తి నా దగ్గర మీరు మొత్తం నాకు వదిలేశారు అని చెప్పినట్టుగా మీరు 2
చేతులు ఎత్తి పైకెత్తి చేతులు నమస్కారం చేసేదాకా మీ వస్త్రాలు మీకు ఇవ్వను అంటాడు కృష్ణుడు. ఓహ్! అంటే ఆ పైకెత్తి చేసే నమస్కారం మేము పూర్తిగా సరెండర్ చేసేస్తున్నాము, నీ శరణు కోరుతున్నాము అని చేసేటటువంటి నమస్కారం. ఎక్కువగా భగవంతుడి దగ్గర క్షేత్రాలకు భగవంతుడి వెళ్ళినప్పుడు దగ్గర మాత్రమే ఆ మనం విధంగా చేస్తూ చేస్తాం. ఉంటాం. భగవంతుడి దగ్గరే కాదు, భగవంతుడు అంటున్నామే ప్రత్యక్ష నారాయణుడు, సూర్యుడు కూడా ఇలాంటి అర్ఘ్యం అప్పుడు అలాగే చేయాలి. ఆ! దాని గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. మాట్లాడుకుందాం. ఆ రకంగానే చేయాలి అటువంటిది. హ్మ్. ఇప్పుడు నమస్కారాలు ఎన్ని రకాలైనాయి? ఎదురుకుండా ఉన్న శక్తిలో మొట్టమొదట పైనుంచి అనుకుంటే అవును. శరణం చేస్తూ పూర్తిగా నీకు అర్పించేసుకుంటున్నాం మమ్మల్ని అని గోపికలు చేసినట్టుగా అవును. ఆ నమస్కారం చేయాలి కృష్ణుడికి. మళ్ళీ హృదయ నమస్కారం చేసేటప్పుడు ఆ హృదయంలో ఉన్నట్టు అనాహతంలో అంటకుండా అంటుకోలేనంత జాగ్రత్తగా ఒక పేటికలో, హ్మ్. పేటిక అంటే అది కనపడని పేటిక. హృదయం అనేది ఎవరికి కనిపిస్తుంది? అవును. అదే హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది అని పడుకోవాల్సిందే తప్పితే హృదయం కనిపించదు. గుండె ఉంటుంది. అదొక మాంసం హృదయం ముద్ద, వేరు, అదొక గుండె టిష్యూ. వేరు. గుండె వేరు, హృదయం వేరు. హ్మ్. హ్మ్. గుండె వేరు, హృదయం వేరు. హ్మ్. ఓకే. ఈ హృదయం ఇక్కడ అనాహతంలో ఉన్నటువంటి లోపల ఉన్న ఆత్మని అవతల వాళ్ళు దర్శించగలిగినప్పుడు అంటే మనస్సు అంటారు. హృదయం, మనస్సు ఒకటమ్మా? కాదు. ఆ! మనస్సు మళ్ళీ పూర్తిగా మెదడుకు సంబంధించింది. చంద్రమా మనసో జాతః అని దానికి దానికి అధిపతి వేరే ఆహా! చంద్రుడు. ఓకే. 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 దానికి అధిపతి వేరే. ఇక్కడ ఈ హృదయంలో ఆహ్, రవి రూపంలో వెలుగుతూ ఉంటాడు ఈయన. రవి అంటే ఎవరు? సూర్యుడి వల్ల. సూర్యుడు. ఆ ఆత్మ వెలుగు అంటాం గదా! ఆత్మ అంటే అవును. వెలుగే అన్నాంగా. అవును. ఆ అవును. వెలుగు రూపంలో ప్రాణం అనే జ్యోతి రూపంలో వెలుగుతూ ఉన్నటువంటి ఆ ఆత్మ ఉన్నదే అది లోపల. దానిని ఎవరైతే దర్శించగలుగుతారో అప్పుడు అవతల వాళ్ళ దాంట్లో కూడా అదేగా ఉంది. హ్మ్. మనమందరం ఒకటే జ్యోతి నుంచి వచ్చిన వాళ్ళమే కదా! కనుక దానికి కూడా నమస్కారం. అందుకే అవధూతలైన వాళ్ళు చిన్న చిన్న జంతువుల్లో గూడా కుక్కల్లో, పిల్లుల్లో గూడా చూసి దగ్గర పెట్టుకున్నారు. హ్మ్. గమనిస్తారు కదా అవును. కొన్నిని. అవును. అవును. వాళ్ళలో కూడా దైవ స్వరూపాన్ని పక్షులు, జంతువుల్ని ఎక్కువగా దగ్గర తీస్తూ ప్రతిదీ, ఉంటారు. ప్రతిదీ వాళ్ళలో దైవ స్వరూపం ఉన్నది. హ్మ్. దత్తుడు. అవును. ఆ దైవ స్వరూపం ఉన్నదని గుర్తించటం. హ్మ్. అవతల వారిలో కూడా. ఇంకొకటి ఈ పాద నమస్కారం చేసేప్పుడు చెప్పాను కదా! పూర్తిగా అవును. సరెండర్ అయిపోవటం సరెండర్. వారికి. సరెండర్ అయిపోయి వారి నుంచి మనం కొంత శక్తిని పొందటం. వారి నుంచి ఆశీస్సు అనండి, శక్తి అనండి పొందటం. హ్మ్. హ్మ్. అంటే శక్తి కూడా ఆశీస్సు రూపంలో పొందటం. ఇంకొంతమంది ఆశీర్వదించే స్థాయి ఉన్నవాళ్ళు, స్థాయి అని ఎందుకంటున్నానంటే వారికి ఆ శక్తి ఉండాలి. హుహు. వయసొచ్చినంత మాత్రాన అందరికి ఆశీర్వదించే స్థాయి రాదు. ఏంటమ్మా మీరనే ఈ స్థాయి? అంటే ఇవతల ఉన్నటువంటి ఆత్మ కంటే అవతల ఉన్న ఆత్మ చాలా పై స్థాయిలో ఉన్నది అని. ఒక పెద్దాయనొచ్చి చిన్న బాలుడికి పాదాలు కడిగాడని చెప్పానే. అవును. అవును. మరక్కడ స్థాయి తేడా గమనించే కదా ఆయన కాళ్ళు కడిగాడు. ఓకే. అంటే దైవత్వం, మానవత్వం ఇలాంటివన్నీ ఉండడమే స్థాయి అనొచ్చా? ఆత్మ యొక్క జ్ఞానం. ఓకే. ఆత్మ యొక్క జ్ఞానం. అంటే హ్మ్. ఆత్మ ఏంటి అని తెలిసిన జ్ఞానం. హ్మ్. అది తెలిసిన వారికి మనం ఇహ చిన్న లేదు, పెద్ద లేదు అక్కడ ఇహ. అంతే. వ ఇందాక మనం అనుకున్నట్టు ఆ! స్వామివారికి పెద్దాయన వెళ్లి అలా క చేయటం ఆ! కానివ్వచ్చు. త చూడగానే నమస్కారం పెట్టాలి, మాట్లాడాలి అనిపించటం మాట్లాడాలనుకోవటం. కావచ్చు. అది కథ. అంటే ఎంతో కొంత తెలుస్తూ ఉంటుంది తెలుస్తూ అందరికీ. ఉంటుంది. అవును. ప్రతి వారికి కొంత ప్రవేశం ఉంటుంది. దాన్ని మనం కొంచెం ముందరికి తీసుకెళ్ళగలగాలి. తీసుకెళ్ళగలరు. అదే సాధన, అదే ఉపాసన. హ్మ్. ఆ సాధన చేస్తూ ఉంటే అవతల వారెవరు అనేది మనకి అర్థమైపోతుంది. తెలుస్తూ ఉంటుంది. మనం గుర్తించగలుగుతాం. ముందరికి నడవగలుగుతూ ఉంటాం. హ్మ్. ఇప్పుడు ఇన్ని రకాల ఈ నమస్కారాలన్నింటిలో ఒకసారి తరిగొండ వెంగమాంబ గారు రాజుగారు పిలిచారు. హ్మ్. "నువ్వేంటి సంప్రదాయాలని బ్రేక్ చేస్తున్నావట. భర్త చనిపోతే నీ ముత్తైదు చిహ్నాలు తీయలేదు" అని. ఆ! అప్పటికి ఆచారం అది. తీయలేదు అంటే ఆవిడ చెప్తుంది, హ్మ్. "నా పతి వెంకటాచలపతి. జగన్నాథుడే నా భర్తగా భావించి పెళ్ళికి ముందర నుంచి ఆయన్నే భర్తగా సేవిస్తున్నాను. మీరా కూడా కృష్ణుండే భర్త అనుకుంది. అటువంటి రూపం ఆవిడ. అంటే కనుక భగవంతుడిని గూడా మనం ఏ భావనతో అయినా చూడొచ్చనా? అది తర్వాత ఇంకోసారి చెప్పుకుందాం. నవవిధ భక్తుల్లో అదొక భక్తి. హుహుహుహు. మధుర భక్తి అంటారు దాన్ని. ఆ ఓకే. దేవుడి మీద ప్రేమనమాట. అంటే అమ్మా బంధాల్లో చిక్కుకోవద్దు అని అంటూ ఆ! ఉంటారు. బంధం అంటే ఒక వరస. ఒక మనిషితో మనకొక వరస అనేది హ్మ్. ఒక బంధంగా క్రియేట్ అయింది. భగవంతుడిని గూడా బంధంగా భావించటం ఎంతవరకు కరెక్ట్? భగవంతుడు బంధం కాదు. అసలు హ్మ్. మనకు ఉన్నదే అక్కడ. మనం ఉండాల్సిందే అక్కడ. హ్మ్. మన మళ్ళీ తిరిగి ఆ హ్యాంగర్‌లోకి ఫ్లైట్ ఎళ్ళిపోయినట్టు కూర్చున్నట్టనమాట. హ్మ్. ఓకే. అక్కడి నుంచే వచ్చాం. అక్కడికే ఎళ్తున్నాం. ఆ! ఆ! అందుకే అందరి దేవతలకి అందరూ కనెక్ట్ కారు. హ్మ్. అవునవును. గమనిస్తున్నారు కదా! అవును. అవును. మనదేదో దాంట్లోకి వెళుతోందనమాట. హ్మ్. మన లంగర్‌లోకి మనం వెళ్తున్నట్టు. ఓకే. ఓకే. తరికొండ వెంగమాంబ గారిని రాజుగారు పిలిస్తే ఈవిడ వెళ్లి చెప్పింది. హ్మ్. వెంకటాచలపతి నా భర్త. నేను పుట్టినప్పటి నుంచి ఆయన నా భర్తగా భావిస్తున్నాను. హ్మ్. ఆయన ఉన్నాడక్కడ అవును. నా ఎదురుగుండా. కనుక నేను తీయనంది. హ్మ్. "ఏంటసలు నువ్వు ఇంత అమర్యాదగా ఉన్నావేంటి? నేను రాజుని. నువ్వు నాకు మర్యాదగా దండం కూడా పెట్టలేదు" అన్నాడు. హ్మ్. "నేను మీకు దండం పెట్టకూడదండి. పెట్టను" అంది.
రాజు అందరూ వచ్చి దండాలు పెడుతున్నారు. ఇంకా సాష్టాంగ పడుతున్నారు. కిరీటాలు తీసేసి మరీ దండాలు పెడుతున్నారు. అలాంటిది "నువ్వు నాకు దండం పెట్టనంటావేంటంటే, ఒక్కసారి పెడతాను మీరు లేవండి" హ్మ్. అంది. మీరు లేవండి సింహాసనం ఇచ్చి. అప్పుడు సింహాసనానికి దండం పెడతా అంది. ఏదో పరీక్ష చూద్దామని ఆయన లేచాడు. లేచి ఈవిడ పెట్టంగానే ఆ సింహాసనం ఒక్కసారి కూలిపోయింది. ఎందుకని? ఆవిడ శక్తి అంతటి. ఆవిడతో దండం పెట్టించుకునే శక్తి ఆ సింహాసనానికి కానీ, ఆయనకు కానీ లేదు. దాంట్లో ఆయన కూర్చుంటే ఆయన ఏమైపోయేవాడు? అవును. శక్తి లేని అంటే మనకు ఆ తాహతు లేకుండా అవతల వాళ్ళ నుంచి ఆ మర్యాద మనం ఆశిస్తే, ఆ మర్యాద మనం పొందలేకపోగా వికటిస్తుంది. ఓకే. ఓకే. ఇది సాక్షాత్ ఉదాహరణ. హ్మ్. ఈ మధ్య కాలంలో కలియుగంలో ఈ మధ్య కాలంలో జరిగిందే. హ్మ్. హ్మ్. తరికొండ అవును. వెంగమాంబ గారిది. అవును. అది అంటే ఏంటి? అహంకారం కొద్దీ నేను ఉన్నత పదవిలో ఉన్నాననో, ఉన్నత స్థానంలో ఉన్నాననో, లేతే వయసులో పెద్దనో, మరి ఏదోలో పెద్ద అని అవతల ఉన్న జ్ఞానిని మనకి దండం పెట్టమంటే అది వికటిస్తుంది. అది తెలుసుకోవాలి. హ్మ్. కనుక పెద్ద, చిన్న అనేది ఎక్కడ పెద్ద, ఎక్కడ చిన్న అనేది అందరూ తెలుసుకుంటే నమస్కారం పెట్టటంలో ఎటువంటి తేడాలు రావు. అంతే. మీరన్నట్టు ఇందాక ఆ విదేశీ కల్చర్‌ని అలవాటు చేసుకొని, ఆ రకమైన విధానాలు పక్కన పెట్టి అందరూ ఈ ఒక్క మెళకువతో ఉండి నమస్కరించుకుంటే చాలు. బానే ఇప్పుడు ఉంటుంది. షేక్ హ్యాండ్ అనేది నువ్వు నేను కలిసి పని చేద్దామని. చెయ్యి, హ్మ్. చెయ్యి కలిపి పని చేయటం అది. హ్మ్. హ్మ్. మనకు కూడా ఉంది. హాత్ హాత్ సే హాత్ మిలానా అని. అదే. ఆ! ఆహ్, ఏ ఏక్ అకేలా థక్ జాయేగా మిల్కర్ హాత్ కామ్ కరేంగే అని ఒక పాటొస్తుంది. హ్మ్. హ్మ్. సాథీ హాత్ బడానా. చేతులు కలుపుకొని చేయటం అనేది చెయ్యి, చెయ్యి కలిపి మనం పయనిద్దాం అని అంతే. చెప్పుకునేదానికి సంకేతం ఇది. హ్మ్. హ్మ్. ఈ సంకేతం మనమేం చేస్తున్నాము? రకరకాల మడి మైలల వల్ల అందరిని తాకట్ల. తాకట్లే. మడి మైలలంటే దానికి ఎన్నో కారణాలున్నాయి. ఇందాక మీరు సన్యాసికి కాళ్ళు ముట్టుకోకుండా పక్క నుంచి నమస్కారం పెట్టాలని అనుకున్నాం గదా! ఎందుకు అనుకున్నామంటే, సన్యాసం తీసుకునే ముందర అతను తనకు తాను శ్రాద్ధకర్మ నిర్వహించుకుని, తాను చనిపోయినట్టుగా విశ్వసించి, హ్మ్. విశ్వసించి కాదు అదే పద్ధతి. చనిపోయిన వాడికి ఎలా అయితే శ్రాద్ధ కర్మలు చేస్తారో, ఈ బతికున్న మనిషికి శ్రాద్ధ కర్మలన్నీ చేసేసి పోయాడు. మళ్ళీ తర్వాత సన్యాసంలోకొచ్చాడు. అందుకని సన్యాస నామం వేరే ఉంటుంది. అంతకు పూర్వ నామం వేరే ఉంటుంది. అవునవును. అవును. పూర్వాశ్రమ నామం వేరే ఉంటుంది. ఉంటుంది. సన్యాసాశ్రమ నామం వేరే ఉంటుంది. హ్మ్. అవునా? అవునమ్మా. కనుక ఆ నామం తీసుకొని హ్మ్. కొత్త జన్మ ఇది. ఓకే. ఓకే. అంటే వాళ్ళప్పుడు అగ్ని శుద్ధి అయ్యి వచ్చారు. వాళ్ళని ముట్టుకుంటే మన చేతులు కాలుతాయని లెక్క. ఓహోహోహో! వాళ్ళు అగ్నితో సమానమైన వారు. ఆహా! అందరి సన్యాసులు అలా ఉన్నారా లేదా అంటే, సరే ప్రతి చోట ఎక్సెప్షన్స్ ఆర్ దేర్ ఎవ్రీవేర్. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వాళ్ళు కాషాయం వర్ణం కట్టుకున్న వాళ్ళందరూ అదే స్థితిలో అని నేనెప్పుడు అనను. అవును. అవును. కొంతమంది దాంట్లోనూ దొంగ సన్యాసులుంటారు. హ్మ్. మామూలు దుస్తుల్లో ఉన్న వాళ్ళలో కూడా ఉత్తములు ఉన్నారు. సన్యాసులుంటారు. అవును. నిజమమ్మా. కదా! అవును. ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. లలితా సహస్రానికి మొట్టమొదట భాష్యం రాసిన భాస్కర్ రాయలు వారు గృహస్థు. హ్మ్. భార్యతో సహా ఉన్నాడాయన. హుహుహు. అయినా అమ్మవారు ఆయన్నెన్నుకుని "నువ్వే భాష్యం రాయి. మొట్టమొదటిసారి నా భాష్యాన్ని రాయదగిన అర్హుడివి నువ్వే" హ్మ్. అని ఆయనకు అప్పు తీర్చి మరీ ఆయన అప్పుంటే రాయకూడదు కదా! అనంటే, అప్పు తీర్చి మరీ ఆయన చేత భాష్యం రాయించింది. అప్పుంటే రాయకూడదు. రాస్తే అది వాళ్ళకి కూడా చెందుతుంది. అందుకే అప్పు చేసి తీర్థయాత్రలు ఎవరికి చేయకూడదన్నాం. చెందుతుంది? అప్పిచ్చిన వాడికి కూడా. మనం చేసిన పుణ్యం ఉంది కదా! ఆ! వాడికి కూడా వాటా ఎళ్తుంది. ఎళ్తే ఏముందమ్మా? ఏముందమ్మా అనుకుంటే సరే. ఆ! కానీ అప్పటిదాకా ఇది పుస్తకం ప్రకటితం గూడా కావటానికి వీల్లేదు. ఓహో! ఆటంకం ఆట్ వస్తుందా? పుస్తకం మనం ఆహాహా! వాళ్ళకి కూడా అనుమతి రావాలి. ఓకే. 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 ఇద్దరు హక్కుదారులు. హా! ఇద్దరు అన్నదమ్ములు ఒక ఇంటికి వారసులమ్మా. హ్మ్. ఇద్దరు సంతకాలు పెట్టందే ఆ ఇల్లు ఎలా అమ్ముతారు? అంతే గదా! కనుక పుస్తకం ప్రకటితం చేయటానికి కూడా వీల్లేదు. ఓకే. ఓకే. వాళ్ళు కూడా ఒప్పుకొని ఇక్కడొచ్చింది సమస్య. లీగల్ సమస్యలే ఇవన్నీ. అవును. అవును. మనం అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోకపోయినా హ్మ్. అందుకనే అప్పు చేసి పుణ్యతీర్థాలు, క్షేత్రాలు తిరిగేవాళ్ళుంటారు కొంతమంది. హ్మ్. అమ్మో! వాళ్ళు తిరిగేస్తున్నారు. మేము తిరగకపోతే ఎట్లా? లేకపోతే ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు తిరగకపోతే తర్వాత అస్సలు తిరగలేమేమో అని చేసేవాళ్ళు. తప్పనిసరిగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. మీ హ్మ్. ఇంట్లోనూ ఉన్నాడు. మనసులోనే ఉన్నాడు. ఇంకా బయటికి కూడా ఎళ్ళక్కర్లేదు. హ్మ్. ఇక్కడే ఉన్నాడు. అంతేగాని అప్పు చేసి ఎళ్తే నువ్వు సంపాదించిన ఇంత తిరిగి చేసిన పుణ్యంలో సగభాగం అవతల అప్పిచ్చిన వాళ్ళకి వాళ్ళకి కూడా వెళ్ళిపోతుంది. చెందుతుంది. అంతే. ఇది ఇస్లాం పద్ధతిలో కూడా హజ్ యాత్రలు చేసేటప్పుడు పెద్దవాళ్ళు హజ్ యాత్రలు చేయలేని వాళ్ళు ఇంకొకరికి డబ్బిచ్చి వారు చేసేటటువంటి ఏర్పాట్లన్నీ చేసి వారు యాత్ర చేసొచ్చాక ఫలితం వీరికి ధారపోస్తారు. హ్మ్. చేసిందెవరు? అవును. ఇంకొకరు. ఇద్దరికి ఫలితం వచ్చిందా? వచ్చింది. అది ఇలాగ. అంటే ఒకరి డబ్బుతో ఇంకొకరు ఆ పని చేస్తే ఆ హ్మ్. ఫలితం ఇద్దరికీ పంచబడుతుంది. ఓకే. ఓకే. కనుక ఇవన్నీ ఇవన్నీ కూడా దృష్టిలో ఎన్ని పెట్టుకోవాలి. రకాల చిన్న చిన్న ధర్మ సూక్ష్మాలంటారు హ్మ్. వీటిని. హ్మ్. హ్మ్. ఈ ధర్మ అవును. సూక్ష్మాలు స్మాల్ నువాన్సెస్ అనమాట. హ్మ్. జాగ్రత్తగా చదువుతుంటే వాటికి మనకి చదవటం అనే కాదు దర్శనం అంటాం అందుకే. హ్మ్. దర్శనం అంటే ఏమిటి? తెలుసుకోగలగటం. అదే. కంటితో దర్శనం కాదమ్మా మనస్సుతో మనస్సుతో దర్శనం. దర్శనం. అదైనప్పుడు ఇవన్నీ తెలుస్తాయి.
సంతోషం అమ్మా. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.